హాయ్ అండి. వెల్కమ్ టు యువర్ గీతా ఛానల్. ఈరోజు నేను మీకు డ్రెస్ చూపిస్తున్నా. ఈ డ్రెస్ నేను ఆన్లైన్లో తీసుకున్నా. ఇది సంథింగ్ 4 చేంజ్ అంత 4 చేంజ్ 550 ఏమో పడ్డట్టుందండి డ్రెస్. ఇది బాగుంది క్లాత్. నాకు బాందిని అంటే నాకు చాలా ఇష్టం అండి. బాందిని ప్యాటర్న్స్ చాలా బాగుంటాయి, క్లాసీ లుక్ ఉంటే మంచి అనిపిస్తాయి. అందులో కాటన్ కదా, కాటన్ చాలా కంఫర్ట్ ఉంటుంది తెలుసా. మనం ఎన్ని డ్రెస్సెస్ వాడినా సరే కానీ కాటన్ ఇచ్చే కంఫర్ట్ మాత్రం మనకి ఏ డ్రెస్ ఇవ్వదు. అయితే ఈ డ్రెస్ని నేను ఇట్లా కట్ చేసుకున్నాను అనమాట. సెల్ఫ్ స్టిచ్చింగ్ మొత్తం నాది. నేను బయట ఏది ఇవ్వను, మ్యాక్సిమం అన్నీ నేనే చేసుకుంటా. వర్క్లు కానివ్వండి, డ్రెస్సెస్ స్టిచ్చింగ్ కానివ్వండి, బ్లౌజ్ కానివ్వండి, ఏదైనా సరే సొంతంగా నేనే కుట్టుకుంటా, సెట్ చేసుకుంటా. అన్నీ మొత్తం నాదే సెల్ఫ్ అనమాట. ఏదైనా రాకపోతే ఉంది కదండి యూట్యూబ్లో చూసి నేర్చుకోవడం, స్టిచ్చింగ్ చేయడం. ముందు నాకు ఇవన్నీ వచ్చేవి కాదండి, జస్ట్ మిషన్ మాత్రం తొక్కేది వస్తున్నాయి నాకు. ఆ తొక్కడం మాత్రం వస్తుంది. తర్వాత యూట్యూబ్, మన కరోనా టైంలో యూట్యూబ్ బాగా చూడడం నేర్చుకున్నా కదండి. ఆ టైంలో అవి ఇవి ఎందుకు చూడడం అన్నట్టు ఇట్లా కటింగ్ వీడియోస్, నాకు స్టిచ్చింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ అనమాట. అయితే స్టిచ్చింగ్ క్లాస్కి వెళ్దాం అనుకున్నా కానీ అది చాలా దూరం ఉండేది మా ఇంటికి. అయితే ఇంక నాకు ఆల్రెడీ కొంచెం తొక్కడం వస్తుంది మిషన్ కాబట్టి ఫస్ట్ చిన్న చిన్నగా అన్నట్టు స్లోగా స్టార్ట్ చేసిన. అట్లా బ్లౌజ్ నేర్చుకున్నా. దాని తర్వాత ఇప్పుడు ప్లాజో పాయింట్లు బాగా ఇప్పుడు ట్రెండింగ్ కదండి. కంఫర్ట్ ఒకటి, ట్రెండింగ్ రెండు కాబట్టి చాలా ఈజీ ఉంటుంది ప్లాజో పాయింట్ కూడా. అయితే నాకు ఆల్రెడీ కొంచెం టచ్ ఉంది కాబట్టి పెద్దంత టఫ్ అనిపించలేదు. అట్లా యూట్యూబ్లో చూసి నేర్చుకొని కటింగ్ చేసిన. ఇది నేను సెల్ఫ్గా కట్ చేసుకున్న పాయింట్ చూడండి. డ్రెస్ కానివ్వండి, డ్రెస్సెస్ అయినా ప్రతి ఒక్క ఐటమ్స్ నేనే స్టిచ్ చేసుకుంటా. కట్ చేసుకున్నా తొందర అయిపోతుంది. స్టిచ్చింగ్ కూడా ఎక్కువ టైం పట్టదండి. ఇది తొందరగా 1/2 అవర్లో అయిపోతుంది అంతే, కటింగ్ అండ్ స్టిచ్చింగ్. ఫస్ట్ చిన్నగా కుట్టిన, తర్వాత ఒక పాత డ్రెస్ తీసుకొని ట్రై చేసిన. కుడితే వచ్చింది. అమ్మ ఎంత ఈజీగా ఉందా అని చెప్పి, ఇష్టం ఉంటే కష్టం కాదని చెప్పి అంటారు చూడండి. నేను దాన్ని ఫాలో అవుతా అండి. మనకు నచ్చింది అనుకోండి, దానికోసం కొంచెమైనా కష్టపడతాం కదా, అది లాస్ట్కు మనం సక్సెస్ చేస్తాం. లేడీస్కి ఉన్న పవరే అది కదా. ఒకసారి నచ్చిందంటే దాన్ని వదలం. అట్లే నాకు కూడా స్టిచ్చింగ్ అంటే ఇష్టం కాబట్టి ఇలా కొద్దిగా కొద్దిగా అన్నట్టు ఇట్లా కట్ చేసి స్టిచ్ చేస్తాను నేను. ఇది చూడండి, పైన టాప్. అయితే టాప్ కటింగ్ చూపించడం మర్చిపోయాను నేను. టాప్ కటింగ్ ఒకటి, స్టిచ్చింగ్ ఒకటి. మీకు ఒకవేళ కావాలనుకుంటే నన్ను అడగండి, మెసేజ్ చేయండి. ఒకసారి నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. కాకపోతే నేను ప్రొఫెషనల్ అయితే కాదండి, జస్ట్ నా వరకు నేను స్టిచ్ చేసుకుంటా కాబట్టి నా డ్రెస్సులు నాకు సెట్ అవుతాయి కాబట్టి నేను బయట ఎవరికి ఇవ్వను అనమాట స్టిచ్చింగ్కి. ఇట్లా కుట్టుకున్నాను అనమాట డ్రెస్సు. మంచి డ్రెస్ బాగా సెట్ అయిందండి. చూడండి, ఇట్లా ఫుల్ లెంత్. నేను కొద్దిగా హైట్ ఉంటా కదా, కొంచెం దాన్ని కూడా నేను సెట్ చేసుకున్నా. ఇది ప్లాజో పాయింట్. ఇంతకుముందు మీకు స్టిచ్చింగ్ చూపించాను చూడండి, ఇది పాయింట్. కాకపోతే నేను స్టిచ్చింగ్ తర్వాత మీకు చూపించడం మర్చిపోయి వాటర్లో వేసిన అనమాట. అందుకే ఇట్లా కొంచెం ఫోల్డింగ్లా ఉంది. నేను ఏదైనా సరే అండి, డ్రెస్ మాత్రం కొత్తది ఏదైనా సరే వాటర్లో ఏంది మాత్రం వేసుకోను. ఆ స్టిచ్చింగ్ అయినా సరే, స్టిచ్చింగ్ చేసిందైనా డ్రెస్ అయినా సరే కానీ డైరెక్ట్ వెయ్యను నేను. కంపల్సరీ వాటర్లో వేసి తీసినాకనే డ్రెస్ వేసుకుంటాను నేను. ఇది కూడా అంతే, స్టిచ్చింగ్ చేసిన వెంటనే వాటర్లో వేసిన. చూడండి, టాప్ అండ్ బాటమ్ కరెక్ట్ పర్ఫెక్ట్ సరిపోయిందండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.